ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే జీవితంలో మోసం రుచి చూపించి కోలుకోలేని దెబ్బతీస్తారు. నువ్వు చేసే చిన్న పొరపాటు వల్ల, అతి నమ్మకం వల్ల నువ్వు, నీ కుటుంబం బజారు పాలవుతావు. అందుకే ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, నీ కుటుంబం బాగుండాలన్నా, నువ్వు బాగుండాలన్నా అతి మంచితనం, అతిగా నమ్మటం వదిలి, అప్పుడే అంతా బాగుంటుంది. ఆపదలో ఉన్నా అని చెప్పే ప్రతి మనిషికి సహాయం చేయకు. ఎందుకంటే అమాయకంగా నటించే కొన్ని కుక్కలు నీ సాయంతో బలం పొంది నిన్నే కరవాలని చూస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు. అంతేకాకుండా ఆవగింజంత సహాయం చేసినా ఆకాశం అంత చెప్పుకునే వాళ్ళకి మాత్రమే సహాయం చేయి. అంటే వాళ్ళు పొగిడితే నీకేదో వస్తుంది అని కాదు. కృతజ్ఞతాభావం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే నీకు మంచిది, సహాయం పొందినవాడు ప్రయోజకరంగా ఉంటాడు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఆకాశమంత నీ మనసులో ప్రేమ ఎప్పుడూ చందమామే. కొన్నిసార్లు వెన్నెల్లా నిన్ను మురిపిస్తుంది, ఇంకొన్నిసార్లు అమావాస్యలా మాయమైపోతుంది. అంత మాత్రాన చందమామనే వద్దనుకుంటామా? లేదు కదా. మనసుకు మబ్బు పట్టిన వేళ చందమామ లేకపోయినా నిన్ను అంటిపెట్టుకున్న వెన్నెల్లా ఎప్పుడూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. మనుషులు కూడా అంతే. నిన్ను ప్రేమించేవారైనా, నువ్వు ప్రేమించేవారైనా ఎప్పుడు నీతో లేకపోయినప్పటికీ ప్రతి క్షణం, ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే నువ్వు బాగుంటావు, నువ్వు ప్రేమించే వాళ్ళు బాగుంటారు. అత్తగారింట్లో కోడల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పడుతుంది కదా అని నోటికి వచ్చిన మాటలన్నీ అనేస్తూ ఉంటారు అత్త, ఆడపడుచులు. అత్త తన అత్తగారింట్లో నేను చాలా హింసపడ్డాను, చాలా మాటలు పడ్డాను అనే చెప్పుకునే అత్త ఇప్పుడు కోడల్ని మంచిగా చూసుకోవచ్చు కదా. అదేం పోయే కాలమో, నేను పడ్డ హింసలన్నీ కూడా నా కోడలు పడాలి, నేను పడ్డ బాధలన్నీ కూడా నా కోడలు పడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీ కోడల్ని కూతురులా చూసుకుంటే మీరు చివరి దశలో ఉన్నప్పుడు అన్ని సంస్కరణలు, అన్ని సేవలు చేయాల్సింది కోడలే కదా. చెప్పుడు మనుషుల మాటలు విని చెడిపోయింది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఒక శకుని మాత్రమే ఉన్నాడు. పక్కనే ఉండి వెన్నిపోట్లు పొడిచేదే కలికాలం. కలికాలంలో ప్రతి అవకాశవాది ఒక శకునే. చెప్పుడు మాటలకి ధర్మరాజే ఓడిపోయాడు. ఇక నువ్వెంత, నేనెంత? నీ ముందు ఒక మాట, నీ వెనక ఇంకొక మాట మాట్లాడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈడు నా బంధువే, ఈడు నా ఫ్రెండే, ఈడు నా వాడే అని అందరినీ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి వాళ్ళని నమ్మి మీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయకండి. ఎందుకంటే చెప్పుడు మాటలు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నేను మీరేదో ఆడవాళ్ళకి పాజిటివ్గా, మగవాళ్ళకు నెగిటివ్గా చెప్తున్నారు అని కామెంట్ పెట్టినందుకు ఈ వీడియో నేను చేయట్లేదు. నేను ముందే చెప్పినట్టుగా ఒక పని మనం చేసినప్పుడు ఆ పని పూర్తయిన తర్వాత మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. దానివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా, మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగామా అని. ఇప్పుడు మన ఛానల్ 4 కోట్ల వ్యూస్ రీచ్ అయిన సందర్భంగా ఒక రివ్యూ చేసుకుందాం అనుకున్నాను. రివ్యూ చేస్తున్నాను. మీరు కూడా కంటెంట్ బాగుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో వ్రాయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీకు సలహాలు, సూచనలు ఇస్తాను. మీరు కూడా ఇంకా ఎటువంటి వీడియోలు నా నుంచి ఆశిస్తున్నారో మీరు కూడా నాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్.